ఛానల్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అండ్ లైవ్ రెండు కలిపి చూసిన వాళ్ళకి మీకు ఏమనిపించింది? డెమాన్ నిజంగానే కళ్యాణ్కి అన్యాయం చేశాడు అనిపించిందా? కళ్యాణ్ని ఫస్ట్ తీయకుండా ఉండాల్సిందే అని అనిపించిందా? అలాగే అసలు ఈ రోజు ఎవరికి మోసం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఈ వీక్ అంతా వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ని బట్టి నుంచి కానివ్వండి, దేని గురించి మీ ఒపీనియన్ ఏంటి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వరుసగా మాట్లాడుకుంటూ వచ్చేద్దాం, ఎందుకంటే నేను లైవ్ కూడా చూశాను కాబట్టి నాకు చాలా క్లారిటీ ఉంది ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా బిహేవ్ చేశారు అన్నది. అండ్ రీతు నిజంగానే కళ్యాణ్ని మోసం చేసిందా, ఇది మీరు నమ్ముతున్నారు? దీని గురించి కూడా మాట్లాడండి. అండ్ నేను నా ఒపీనియన్ చెప్తా, ఖచ్చితంగా మీ ఒపీనియన్ నేను రెస్పెక్ట్ చేస్తా. ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నేను ఏ కామెంట్ ని ఎప్పుడు డిలీట్ చేయను. ఒక్కటి కామెంట్ సెక్షన్ లో నన్ను రాంగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే తప్ప నేను ఎవరిది కామెంట్ అంటూ డిలీట్ చేయను. అండ్ ఇంకోటి, మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ ఇంకో విషయం చెప్తున్నా, మీకు ఓట్ వేయడానికి ఇంకా చాలా తక్కువ టైం ఉంటుంది. అంటే 12 అవడానికి, ఈ వీడియో అప్లోడ్ చేసే లోపు 12 కూడా అయిపోవచ్చు. మీరు ఈ రోజు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా పోవచ్చు. కాబట్టి ఓట్ వేసుకుని మీకు ఎవరు వెళ్ళకూడదు అనుకుంటే వాళ్ళకి ఓట్ వేసుకోండి. చెప్పా కదా నిన్న ఓటింగ్ అనాలిసిస్ చెప్పాను కదా, సంజన తప్ప మిగిలిన వాళ్ళు అందరూ డేంజర్ జోన్ లో ఉన్నారని. అండ్ సంజన దొంగతనాలు ఏంటమ్మా దొంగతనాలు? అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క లైక్ ప్లీజ్, ఒక్క లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మానేయండి, కానీ ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరి కోసం చేసుకుంటారు? మీకోసం. అంటే నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. లైక్ నా కోసం అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో వరుసగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. సంజన గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సంజన ఏంటబ్బా దొంగతనాలు? మాస్టర్ ప్లాన్ ఉందంట, మాస్టర్ ప్లాన్. ఒకటే అనిపించింది, ఈ శ్రీజ ఫ్లోరా ఆవిడ మాస్టర్ ప్లాన్ లో ఇంక్లూడ్ అవ్వకపోవడం. వాళ్ళని లాక్కెళ్దాం అనుకుంది శ్రీజ. తల్లి నేను రానంది, మంచి పని చేసింది ఈ పిల్ల రానని. అక్కడ ఫ్లోరా తను కూడా నాకు వద్దు అని మంచి పని చేశారు వాళ్ళిద్దరు. వీకెండ్ అంత క్లియర్ గా చెప్పి పెద్ద దండ వేయాలంటే అది మాస్టర్ ప్లానా? అది ఫన్నా? ఎవరికి ఫన్? 7 ఎగ్గులు తింటావా నువ్వు? అంత కంటెస్టెంట్స్ ఎగ్స్ 7 ఎగ్స్ తింటావా వెళ్ళి స్టోర్ రూమ్ లోకి వెళ్ళిపోయి? అది ఫన్నా? ఎంత చిరాగ్గా ఉంది చెప్పండి అది సంజన గారు చేసింది. ఫస్ట్ మాస్టర్ ప్లాన్. ఏం మాస్టర్ ప్లాన్? దొంగతనాలు చేయొద్దు, చేస్తే ఇలా పెద్ద బోర్డు వేస్తామని చెప్పారు అంటే అర్థం ఏంటి? అది సరిగ్గా వెళ్ళట్లేదు బయటకనే కదా. మీ మంచి కోసం చెప్తే అది ఎక్కించుకోకుండా ఇదేదో పెద్ద ప్రతిసారి ఫన్ క్రియేట్ అవుతుందని అదో మాస్టర్ ప్లాన్ అని చెప్పడం. అన్ని ఎగ్స్ అసలు ఎలా తిన్నదావిడ అసలు? ఇక్కడ వరకు వచ్చేసి ఆమెకి కంఫర్ట్ ఉండదు ఏకంగా అన్ని ఎగ్స్ తింటే. అన్ని ఎగ్స్ అసలు తినేసి ఆ సంజనాని తన మాస్టర్, సంజన కాదు శ్రీజాని తన మాస్టర్ ప్లాన్ లో అంటే ఇంక్లూడ్ అవ్వాలంట. శ్రీజ నేను రాను, అంత మంచి పని చేసావు తల్లి అని అనిపించింది. ఎందుకంటే ఆ దొంగతనంలో ఎవరు ఇంక్లూడ్ అయితే వాళ్ళకి మాత్రం వీకెండ్ ఖచ్చితంగా, వీకెండ్ మాట పక్కన పెట్టి ఆడియన్స్ లో చాలా కోపం వస్తుంది. ఆల్రెడీ సంజన గారి మీద కోపం వస్తుంది. అయిపోయింది. శ్రీజ ఎప్పుడైతే వద్దందో ఎవరు ఫ్లోరాని తీసుకెళ్ళి 10 ఎగ్స్ ఉన్నాయి, 10 ఎగ్స్ కొట్టేద్దాం అంటే పాపం ఫ్లోరా గారు కూడా ప్రతిదీ ఓ కట్టకుండా బాగానే ఉన్నారు. అండ్ ఆ తర్వాత శ్రీజ ఫ్లోరా దగ్గర కూర్చుని ఏదైతే మాట్లాడిందో సూపర్ అనిపించింది. నాకు తెలిసి వేరే ఏ కంటెస్టెంట్ ఫ్లోరా దగ్గరికి వెళ్ళి ఇంత బాగా చెప్పినట్లేరు. ఎంత బాగా చెప్పిందంటే, సంజన ఇలా ఒక క్వీన్ లాగా, నువ్వేమో తనకు సర్వెంట్ లాగా, ఆవిడ బట్టల మడత పెట్టడాలు ఇవన్నీ చేయడాలు అసలు బాగాలేదు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు అనమాట. శ్రీజ అండ్ ఫ్లోరా ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు. అదే చెప్తుంది, ఇప్పుడు మీరు నాకు ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నాను అని చెప్తుంది కదా. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు, అందుకే కళ్యాణ్ కోసం కూడా కలిసి ఆడారు వీళ్ళిద్దరు. సో అని చెప్తుంది. నెక్స్ట్ ఇంకో మాట ఏమంటదంటే, కరెక్ట్ గా చెప్తుంది అక్కడ నుంచి, ఫ్లోరా నిన్ను నెయిల్ పాలిష్ పెట్టుకున్నా నాకు ఫుడ్ తినిపించవా అంట. ఏంటది సంజన గారు బిహేవియర్? పాప ఆ సిచ్యువేషన్ లో ఫ్లోరా నేను తినిపించలేనని కూడా అనలేదబ్బా. ఇక్కడ ఎలా అవుతుందంటే సంజన ఫ్లోరాని ఫోర్స్డ్ గా సర్వెంట్ గా చేస్తుంది. అంటే ఫ్లోరాకి ఏమి తెగ ఇష్టమయ్యి కాదు. ఈమె ఇప్పుడు చూడు, నేను నెయిల్ పాలిష్ పెట్టుకున్నా నాకు ఫుడ్ తినిపించు అంటే తను ఏం చేస్తుంది? తినిపిస్తుంది కదా. అదే అంటది ఫ్లోరా. చూడు ఇప్పుడు నన్ను అడిగింది, నేనేం చేయాలి? ఇప్పుడు తినిపించాలి కదా. దీన్ని నేను సర్వెంట్ అంటే ఎలా? కరెక్టే కదా. సంజన చాలా తెలివిగా ఫ్లోరాతో మంచిగా ఉంటూ ఒక సర్వెంట్ లాగా యూజ్ చేసుకుంటుంది. ఈ ఫ్లోరా సిచ్యువేషన్ ఏంటంటే నేను చెయ్యను అనలేని సిచ్యువేషన్. శ్రీజ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ ఆ ఫ్లోరా ఆ ఎగ్గు దొంగతనానికి వెళ్ళకపోవడం మాత్రం భలే అనిపించింది. అమ్మయ్య వీళ్ళిద్దరూ కొంచెం ఆ దొంగతనం నుంచి దూరం ఉన్నారని. మళ్ళీ ఏమంటుంది, కెమెరా దగ్గరకు వచ్చి పెద్ద బోర్డు కాదు చిన్నది వేయాలంటే. ఏంటది? అది ఫన్? ఎవరికి ఫన్? పెద్ద బోర్డు అని చెప్పినప్పుడు పెద్ద బోర్డు వేస్తారు, వేసుకుని తిరుగు, దాని నుంచే నీకు కంటెంట్ వస్తుంది. లేదా నామినేషన్స్ లో వేయించుకుంటే అన్న సింపతి వస్తుంది అనుకుంటుందో ఆవిడ తెలియదు. కానీ అస్సలు అంటే చిరాకు వచ్చింది చూడడానికి. 2. సో నెక్స్ట్ వచ్చేసి ధర్మాన్ని నమ్ముతా, బీబీ హౌస్ లో భరణిని నమ్ముతా రాము.
సో ఇది రాము అండ్ భరణి వీళ్ళ బాండ్ మాత్రం చాలా చాలా మంచి బాండ్. ఫ్రమ్ ద డే 1 భరణి గారు రాముని వదలట్లేదు, రాము భరణి గారిని వదలట్లేదు. ఏ విషయాల్లో మిగిలిన విషయాల్లో ఎవరు ఎలా కొట్టుకున్నా కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు. సో అలాంటి టైంలో ఈరోజు భరణి గారు ఫస్ట్ ప్రిఫరెన్స్ రాముయే అయి ఉండాలి. అండ్ ఇక్కడ మరి రీతుకు అన్యాయం చేశారా భరణి గారు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో మాట్లాడాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సుమన్ వచ్చి ఇలాగా భరణిను వీళ్ళు రాము కెప్టెన్ అవడం కోసం ఇలా అన్నాడు. భరణి అన్న ఒక్కొక్కరికి అయిపోద్ది, రాముని కెప్టెన్ చేయాలి. సో అంటే వీళ్ళు ముగ్గురు కలిసి రాముని కెప్టెన్ చేయాలన్నది వీళ్ళ ప్లాన్. సో సుమన్ కూడా మధ్యలో ఒకసారి హరీష్ వైపు వెళ్ళబోయాడు సుమన్, మళ్ళీ ఇప్పుడు భరణి గారి వైపు వచ్చేసాడు. సో అది ప్రస్తుతానికి వీళ్ళ ముగ్గురుతో కలిపి దివ్య, వీళ్ళ నలుగురు ఒక గ్రూప్. నెమ్మదిగా తనూజ ఇమ్ము వీళ్ళ గ్రూప్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. తనూజ అండ్ ఇమ్ము వీళ్ళ గ్రూప్ నుంచి బయటకు వచ్చేసారు. అండ్ సంజన గారు కూడా వీళ్ళ గ్రూప్ నుంచి బయటకు వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఒక మాస్టర్ ప్లాన్, ఇది మాట్లాడుకున్నాము, ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్ దొంగతనం అయినప్పుడు ఇమ్ము వచ్చి ఒకవేళ తింటే చెప్పు, నా ఎగ్స్ ఇస్తా, పోని నువ్వు 7 eggs తిన్నావు కదా, నా ఎగ్ ఇస్తా. నీ ఎగ్ ఎందుకు కావాలి, ఆవిడ కంటెంట్ కావాలి. నీ ఎగ్స్ ఇస్తే కంటెంట్ ఎక్కడ వస్తుంది? డెమాన్ వచ్చి మరి మీరు ఫుడ్ మాంటారు కదా, ఎగ్స్ మాయమైపోయి అంటే మీరు వెళ్ళి అడగాలి కదా అంటే అప్పుడు వెళ్తుంది. ఇంకొక దారుణం ఏంటంటే ఈమె ఫుడ్ మాంటారా ఈ దొంగతనం చేయడం ఇంకా వర్స్ట్. అసలు నువ్వు ఫుడ్ మానిటర్ ఎందుకమ్మా? హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికి ఫుడ్ సరిగ్గా దొరకడానికి, ఈక్వల్ అమౌంట్ ఫుడ్ దొరికేలాగా చూడడానికి, ఒక పూట ఎక్కువ తిని ఒక పూట అసలు లేకుండా చేయకుండా ఉండడానికి. అలాంటిది నువ్వే ఏకంగా 10 గుడ్లు తినేస్తావా? బయట గుడ్డు తిన్నది లోపలికి వెళ్ళి 7 గుడ్లు తిన్నానని చెప్తుంది. మళ్ళీ 7ో 6ో స్టోర్ రూమ్ లో. వీళ్ళకి రాము వాళ్ళకి తెలిసిపోయింది, లోపలికి వెళ్ళి 15 నిమిషాలు ఉంది స్టోర్ రూమ్ లో, అంటే ఖచ్చితంగా ఫుడ్ తిన్నదని. సో అది అస్సలు నచ్చలేదు. ఈరోజు చిరాకు వస్తుంది చూడడానికి. అయిపోయిందా? నెక్స్ట్ ఎవరు అంటారు, హరీష్ గారు అంటారు దీన్ని ఫన్ అనరు, సైకోయిజం అంటారు, సాడిజం అంటారు అని చెప్పేసి. నిజమే, ఆవిడ చేస్తున్న పనులు అలాగే ఉంటున్నాయి. ఇక్కడ హరీష్ గారు తప్పేం లేదు. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. ఈ టాస్క్ లో ఏం జరిగింది అంటే ఎపిసోడ్ లో చూపించలేంది, లైవ్ లో చూపించింది. టాస్క్ ఏంటి? బజర్ మోగుతుంది, ఎవరైతే గంట ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు వచ్చి అక్కడ డ్యాన్స్ చేస్తారు. సో డ్యాన్స్ అయ్యేలోపు వీళ్ళు ఆ వచ్చిన వాళ్ళు వీళ్ళు సేఫ్, వీళ్ళని ఎలిమినేట్ చేయరు అని అనుకుంటే బ్లూలోకి తీసుకురావక్కర్లేదు. సో వాళ్ళు వేరే వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటారు. లేదు వాళ్ళు వీళ్ళని ఎలిమినేట్ చేస్తారు అనుకుంటే ఆ అంబ్రెల్లా అది ఉన్నదాన్ని బ్లూలో తెచ్చి పెట్టుకోవాలి. ఇది టాస్క్. అంటే తనూజకి బిగ్ బాస్ ఏమని చెప్తారంటే మీరు కూడా టాస్క్ ఆడొచ్చు అని చెప్పారు. అంటే తన టాస్క్ లో భాగంగా మిగిలిన వాళ్ళందరూ ఎలా అయితే ఎవరెవరిని సపోర్ట్ చేసుకుంటున్నారో తను కూడా రీతుని సపోర్ట్ చేసుకోవచ్చు. సో అంటే చాలా మందికి కన్ఫ్యూజన్ ఒకటి ఉంది, బయాసుడి సంచాలక్ చేసిందని, దాని దగ్గరికి కూడా వస్తా. సో తను ప్లేయర్ గాను ఆడుకోవచ్చు అండ్ సంచాలక్ కూడా చేయాలన్నమాట. సంచాలక్ చేసుకుంటూ తను కావాలంటే రీతుని సపోర్ట్ చేసుకోవచ్చు, బట్ సంచాలక్ ప్రాపర్ గా చేయాలి. ఇది పాయింట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి టాస్క్ సరిగ్గా అర్థం అవ్వలేదు తనూజకి. హరీష్ గారు ఎంత అరటిపండు ఒరిసి చేతిలో పెట్టినట్టు ఎలా చెప్పారనుకో. సపోజ్ డెమాన్ ఉన్నాడు, డెమాన్ అక్కడికి వెళ్ళాడు గంట పట్టుకుని, అప్పుడు ఏం చేస్తాడు? రీతుని సేవ్ చేస్తాడు. అప్పుడు మిగిలిన ముగ్గురు ఏం చేయాలి? దాన్ని పట్టుకెళ్ళి బ్లూలో పెట్టడానికి ట్రై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? డెమాన్కి ఎలిమినేట్ చేసే ఛాన్స్ రాదు. సో అప్పుడు మిగిలిన ముగ్గురు కూడా సేవ్ అవుతారు. ఎంత క్లియర్ గా చాలా బాగా అరటి పండు వలిసినట్టు పెట్టి చెప్పారు. చెప్పగానే తనుజకు అర్థమైంది. సో టాస్క్ ముందుకెళ్తుంది. ఈ లోపు ఎవరు వాళ్ళు ప్లాన్లు వేసుకున్నారు. ఈ ప్లాన్ లో భాగంగా ఇక్కడ పెంట అంతా ఎవరు స్టార్ట్ చేశారంటే మొత్తం మెయిన్ కల్ప్రిట్ ఎవరంటే మన శ్రీజ పాప. ఈమె కావాలని చేయలేదు, ఏదో వేరే వాళ్ళకి అన్యాయం చేయాలని కాదు, ఆమె చేసిన మిస్టేక్స్ వల్ల మొత్తం పెంట అయింది. ఆ పెంట బట్ ఆ టాస్క్ అయిన తర్వాత మాత్రం డెమాన్ని రీతుని నెగిటివ్ చేయడానికి మాత్రం శ్రీజ ట్రై చేసిందని నాకు అనిపించింది. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఏవైతే గొడవలు ఉన్నాయో నీదే తప్పు డెమాన్దే తప్పు, అరే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని సపోర్ట్ చేసుకుంటున్నారమ్మా. వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఎవరిని పీకుతారు? స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని పీకితేనే కదా నువ్వు సపోర్ట్ చేసే కంటెస్టెంట్ ఫైనల్ కి వెళ్ళేది. అండ్ ఇది ఒక్కటే కాదు, ఫస్ట్ శ్రీజ ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి రీతు అడిగినప్పుడు నా ప్రయారిటీస్ ఒక్కళ్ళకి కాదు, శ్రీజ మెయిన్ కల్ప్రిట్ అని ఎక్కడ అంటున్నానంటే ఒకటి రీతు విషయంలో, ఒకటి డెమాన్ విషయంలో, ముగ్గురు విషయంలో కల్ప్రిట్. దీనివల్ల ఎంత అయిందంటే చాలా మందికి కన్ఫ్యూజన్స్ క్రియేట్ అయిపోయాయి. ఇమ్ము విషయంలో కూడా కన్ఫ్యూజన్స్ క్రియేట్ అయిపోయి ఇమ్ము విషయంలో ఏం చేసింది? రీతు మీద కోపంతో ఇమ్ము దగ్గరకు వచ్చి నన్ను తీయకు అని చెప్తాడు శ్రీజకి. చెప్తే శ్రీజ అంటది నేను తీయను, నిన్ను తీయను, నేను రీతుని తీస్తాను అంటది. సో అండ్ ఇదే మాట తను అందరికీ చెప్తుంది, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది. అండ్ సంజనాకి ఫ్లోరాకి కూడా ఇదే విషయం చెప్తుంది, నేను ఈ రౌండ్ కనుక గంట పట్టుకుంటే నేను ఇమ్ముని తీయను అని, రీతుని తీసేస్తానని.
టాస్క్ స్టార్ట్ అవుతుంది అనిపించుకుని, అంటే బజర్ మోగుతుంది అనిపించుకుని 15 seconds ఆర్ 1 minute మళ్ళీ ఎమ్ము దగ్గరికి వెళ్ళి నేను నిన్ను సపోర్ట్ చేయట్లేదు, ఆ టైంకి నిన్నే తీసేస్తున్నాను అన్నట్టు చెప్తుంది, చెప్పేసి వస్తుంది. బట్ ఆ విషయం ఎమ్ముకు మాత్రమే తెలియదు, మిగిలిన వాళ్ళందరికీ తెలియదు, ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పింది కదా. సో సంజన అండ్ ఫ్లోరా ఏం చేశారంటే అటువైపు ఇటువైపు నిలబడి, మధ్యలో శ్రీజ ఉన్నది. సంజన గారు భరణిని ఆపడానికి ట్రై చేశారు. సో ఇదంతా నేను ఎలా చెప్తున్నాను అంటే సంజనయ్య చెప్తుంది. ఆ తర్వాత శ్రీజని అడుగుతుంది, శ్రీజ నువ్వు వచ్చి మా దగ్గర ఇలా చెప్పావు కదా, నువ్వు ఎమ్ముని తీయను రీతుని తీస్తానంటేనే కదా నిన్ను మధ్యలో నిలబెట్టి మేమిద్దరం చెరువు వైపు నిలబడ్డాము, నువ్వేమో గంట పట్టుకెళ్ళిపోయి ఎమ్ముని పీకేశావు అంటే, లేదు లేదు నేను అక్కడికి వెళ్ళాక మార్చుకున్నాను ఇలా చెప్పడానికి ట్రై చేస్తే, లేదు నువ్వు స్ట్రాటజీ వేసావు, మమ్మల్ని అందరినీ మేమందరం కూడా అంటే ఎమ్ముని మేము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మా మనసుల్లో నువ్వు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్టు ఒక స్ట్రాటజీ వేసి ఎమ్ముని అవుట్ చేసావు అని చెప్పేసి సంజన అంటది. సో ఈ టాస్క్ అయిన తర్వాత లైవ్ లో సో అది చేసింది అనమాట. తను ఏం చేసిందంటే తెలిసి చేసిందా నిజంగానే స్టార్ట్ చేసిందా అన్నది మనం అంత కరెక్ట్ గా చెప్పలేము. బట్ ఆ పిల్ల చేసిన పనులు అయితే అలా ఉన్నాయి. ఫస్ట్ కోపం మీద ఏమో ఎమ్మ అన్నదా, ఆ తర్వాత కరెక్ట్ గా టాస్క్ స్టార్ట్ అవడానికి ముందు బజర్ నొక్కడానికి ముందు అక్కడ అంటదా, మళ్ళీ వీళ్ళేమంటారు సంజన వాళ్ళు నువ్వు కావాలనే ఇది స్ట్రాటజీ యూజ్ చేసావు అంటే మీరు ఇప్పుడు ఆ పక్కన ఈ పక్కన లేకపోతే నేను గంట తీయలేనా, ఆ రౌండ్ నేనే తీసేదాన్ని అని అంటుంది. సో అది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది అని అనిపించింది. సో అది అయింది. లేదు మేము ఇలా భరణి వాళ్ళని ఆపమన్నారు కదా అంటే, ఎవరు ఆపమన్నారు, మీరు ఆపకూడదు కదా అంటది. నువ్వేమో ఎమ్ముని తీయను ఎమ్ముని సపోర్ట్ చేస్తున్నా అంటే మీరు అందరూ సపోర్టర్స్ అని వాళ్ళు ఫీల్ అవుతారు కదా. ఇక్కడ శ్రీజ ఎమ్ము విషయంలో కల్ప్రిట్ అయిందా. ఇంకొకటి రీతు విషయంలో కల్ప్రిట్ ఎలా అయిందంటే, ఇక్కడ పాపం రీతు సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే, బయట ఉన్న సిచ్యువేషన్ చూసుకుని బయట ఏవైతే జరుగుతున్నాయో దాన్ని పట్టుకుని పాపం మా అమ్మాయి అక్కడ ఎఫర్ట్స్ పెట్టినా ఎవరు గుర్తించట్లేదు రీతుకి. మేబీ రేపు ఎలిమినేషన్ లో ఆపిల్ ఎలిమినేట్ అయిపోవచ్చు. ఈ రోజు ఆ అమ్మాయి పెట్టిన ఎఫర్ట్స్ ని గుర్తుపట్టట్లేదు, నిన్న మొన్న అమ్మాయి పెట్టిన ఎఫర్ట్స్ గుర్తుపట్టట్లేదు. తప్పు కదా. ఎలాగ మీకు తను నచ్చట్లేదు కరెక్టే, కానీ తన ఎఫర్ట్స్ అయినా గుర్తుపట్టాలి కదా. సో యాజ్ అ రివ్యూయర్ గా అయితే నా డ్యూటీ ఇది, అందుకే నేను చెప్తున్నా. సో అక్కడ ఏమవుతుందంటే రీతు శ్రీజ నడితే శ్రీజ అంటది తన ప్రిఫరెన్స్లు ఫస్ట్ ఎమ్ముని పీకుతా, ఎమ్ము వెళ్ళిపోతే రాముని పీకుతా, తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ రీతు అంటది. అంటే నీ ప్రిఫరెన్స్ లో థర్డ్ ప్రిఫరెన్స్ ఉంది కదా, అంటే ఫస్ట్ నుంచి సెకండ్ ప్రిఫరెన్స్ నీకు కూడా రీతు ఉంది. సో ఆ తర్వాత సడన్ గా ఏమవుతుంది, మళ్ళీ మాట మార్చుకుని రీతు దగ్గరికి వెళ్ళి అంటది, రీతు ఆ సిచ్యువేషన్ బట్టి నేను నా డెసిషన్ తీసుకుంటాను, అంటే నిన్ను థర్డ్ వరకు ఉంచకపోవచ్చు, అంతకు ముందే పీకేస్తాను అంటది. పోనీ నువ్వు ఫస్ట్ పీకనని చెప్పావా, చెప్పలేదు కదా. అక్కడ కళ్యాణ్ ఏమంటున్నాడు రీతుని, నువ్వు ఫస్ట్ పీకమని డెమాన్కి చెప్పావా అంటే రీతు ఎస్ అంటది. కళ్యాణ్ ఏమంటాడు, కానీ నిన్ను ఫస్ట్ పీకమని నేను చెప్పలేదు అంటాడు. కానీ ఇక్కడ శ్రీజ ఏం చేసింది, శ్రీజ సిచ్యువేషన్ బట్టి నేను పీకేస్తాను అంటే రీతు ఏమని అర్థం చేసుకుంటారు, నువ్వేమి సెకండ్ పీకుతానని రీతుకు చెప్పలేదు కదా, ఫస్ట్ ఏమో థర్డ్ వరకు ఉంచుతాను అని అన్నావు. ఆ తర్వాత ఏం చేసావు, నీ సిచ్యువేషన్ బట్టి నేను చెప్పలేను నీకు ఎప్పుడైనా పీకొచ్చు అన్నావు, అంటే నువ్వు ఫస్ట్ అయినా పీకొచ్చు సెకండ్ అయినా పీకొచ్చు. దీనికి శ్రీజ ఆ తర్వాత ఏమని వాదిస్తుంది అంటే, నువ్వు నేను ఫస్ట్ ఎందుకు పీకేదాన్ని సెకండ్ పీకేదాన్ని అంటుంది. నువ్వు సెకండ్ పీకేదాన్ని అన్న విషయం రీతుకి ఎలా తెలుసు, నువ్వు అక్కడికి వెళ్ళి అది కాదు కదా చెప్పింది, నువ్వు నా మీద హోప్స్ పెట్టుకోకు, నేను ఎప్పుడైనా పీకేయచ్చు అన్నావు, అది ఫస్ట్ అయినా అయి ఉండొచ్చు సెకండ్ అయినా అయి ఉండొచ్చు అని కదా అర్థం. సో నేను అలా అనలేదు, డెమాన్ మాత్రం ఇలాగా కళ్యాణ్కి అన్యాయం చేస్తాడు, ఫస్ట్ ఏంటి సెకండ్ ప్రిఫరెన్స్ కళ్యాణ్ అన్నాడు, ఆ సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు అని. నువ్వు కూడా అలాగే ప్రిఫరెన్స్ అన్నావు కదా, పోనీ సెకండ్ కాదు థర్డ్ ప్రిఫరెన్స్ అన్నావు, ఆ థర్డ్ ప్రిఫరెన్స్ అన్న విషయం అమ్మాయికి చెప్పలేదు, సిచ్యువేషన్ బట్టి మారుస్తాను అన్నావు. ఇక్కడేమో నేను థర్డ్ ప్రిఫరెన్స్ అన్నాను అంటది కాసేపు, అంటే ఫస్ట్ తీయలేను అంటుందంటే థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు కదా, ఫస్ట్ నేను తీయకపోదును రీతును అన్నావు అంటే నువ్వు థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు. మళ్ళీ ఆ తర్వాత ఏమంటుంది, డెమాన్తో గొడవ పెట్టినప్పుడు రీతు అసలు నా ప్రిఫరెన్సే కాదు, కానీ నీకు కళ్యాణ్ సెకండ్ ప్రిఫరెన్స్ కదా అంటది. ఏం వాదన అది. ఆ పిల్లోడు ఇక్కడ ఇన్ని జరిగాయి అబ్బా, నువ్వేమో రీతు దగ్గరకు వచ్చి నేను ఫస్ట్ రౌండ్ లోనే పీకేయచ్చు సెకండ్ రౌండ్ లోనే పీకేయచ్చు అన్నట్టు నువ్వు చెప్పేసావు ఓపెన్ గా. చెప్పిన తర్వాత తనకేం తను ఆడదా ఆడినప్పుడు తను ఏం చేస్తుంది, వీళ్ళు ఎలాగో కళ్యాణ్ వాళ్ళు తనకు సపోర్ట్ చేయట్లేదు, సో కళ్యాణ్ ఎంతో వాళ్ళకి మిగిలిన వాళ్ళు కూడా అంతే తనకి. సో అక్కడున్న వాళ్ళు అందరికంటే స్ట్రాంగ్ ఎవరు, కళ్యాణ్. ఎందుకంటే ఈ వీక్ అంతా మనం చూసిన గేమ్స్ ని బట్టి స్ట్రాంగ్. సో తను ఏమనుకుంటది, ఫస్ట్ కళ్యాణ్ తోసేయాలనుకుంటది కదా. తప్పేముందమ్మా, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేసుకుంటా పోతున్నారు. అందులో వీళ్ళు మాత్రం ఎందుకు కల్ప్రిట్స్ అయ్యారు, డెమాన్ అండ్ రీతు ఎందుకు కల్ప్రిట్స్ అయ్యారు. కళ్యాణ్ ఏమంటాడంటే, డెమాన్ నువ్వు నన్ను సపోర్ట్ చేయలేదు, నిన్ను సపోర్ట్ చేసుకుంటా వచ్చాను అని. యాక్చువల్గా వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది ఆ లెటర్ విషయంలో సపోర్ట్ చేశారంటే, ఇది వీకెండ్ లెటరు కళ్యాణ్ తీసుకోకుండా తనకి ఇచ్చాడు, దానివల్ల కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. కానీ నేనేమంటానంటే, ఈ పవన్ కళ్యాణ్ ఏదైతే వీడియో సాక్రిఫైస్ చేశాడో డెమాన్ కోసం, ఆ టైంకి డెమాన్ ని కెప్టెన్సీ కంటెండర్ చేస్తారన్న విషయం ఎవరికి తెలియదు.
ఆ టాస్క్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో నాగార్జున సార్ అనౌన్స్ చేస్తారు ఏమని, ఎవరికైతే వీడియోలు లెటర్లు వచ్చాయో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ అని. ఈ విషయం ముందు చెప్పి ఉండుంటే అప్పుడు కళ్యాణ్ సాక్రిఫైస్ చేసేవాడు డెమాన్ కోసం? చేసేవాడు కాదు కదా. అక్కడ డెమాన్ వాళ్ళ ఫాదర్ సిచ్యువేషన్ బట్టి నాకంటే తనకి ఎక్కువ ఇంపార్టెంట్ అని నువ్వు అక్కడ ఇచ్చావు, హెల్ప్ చేసావు. కానీ కెప్టెన్సీ కంటెండర్స్ కోసం హెల్ప్ చేయలేదు నువ్వు. అక్కడ ఒక హ్యూమానిటీ బేసిస్ లో నువ్వు హెల్ప్ చేసావు. దాన్ని పట్టుకొచ్చి నువ్వు నేను ఇవ్వడం వల్లే కెప్టెన్సీ కంటెండర్ అయ్యావంటే, తన కెప్టెన్సీ కంటెండర్ అవుతాడు వీడియో ఇస్తే అంటే, ఆ వీడియో ఇచ్చిన వాళ్ళే కెప్టెన్సీ కంటెండర్ అవుతారంటే నువ్వు హ్యుమానిటీ పక్కన పెట్టి ఆ వీడియో నువ్వే చూసుకునేవాడు, ఎందుకంటే నీ కెప్టెన్సీ కంటెండర్ ఛాన్స్ వస్తుంది కాబట్టి. బట్ నాకు సార్ ఆ విషయం లాస్ట్ లో అనౌన్స్ చేశాడు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరికైతే వీడియోలు వచ్చాయో వాళ్ళని కెప్టెన్సీ కంటెండర్ చేశారు. నేను ఆ రోజే చెప్పా, ఇదేమన్యాయమో, మిగిలిన వాళ్ళందరికీ తెలియదు కదా ఇలా, లేదంటే వీళ్ళు వేరే వాళ్ళ కోసం ఆ వీడియోలు లెటర్లు ఎందుకు సాక్రిఫైస్లు చేస్తారు, ఫస్ట్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారు కానీ ఇలా కెప్టెన్సీ కంటెండర్ అంటే అని. సో అదే జరుగుండేది. సో దాన్ని హెల్ప్ లో కౌంట్ చేయలేం. ఇంకా ఫస్ట్ వీక్ అంటారా, ఫస్ట్ వీక్ కామనర్స్ వర్సెస్ టెనెంట్స్ కాబట్టి టెనెంట్స్ వాళ్ళని సపోర్ట్ చేసుకున్నారు, కామనర్స్ సపోర్ట్ చేసుకున్నారు. సో అలాగే నేను సపోర్ట్ చేస్తానంటే అండ్ ఏ కెప్టెన్సీలో సపోర్ట్ చేశాడు, ఆ రంగు పడిది దాంట్లో వీళ్ళందరూ అరుకులర్ చేరనే కదా, అది కూడా రాంగ్ అరుకులనే కదా తిట్టారు. సో నాకు అదంతా కూడా ఏదో పెద్ద డెమాన్ ఒక్కడే పెద్ద విలన్ లా చూపిస్తున్నట్టు నాకు అనిపించింది. అంత అవసరం లేదు, ఎందుకంటే అందరూ ఆ గేమ్ ఆడారు, వాళ్ళు ఆడారు. అక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని పీకరమ్మా. దానికోసం రచ్చ చేసి డెమానే తప్పు అని ప్రూవ్ చేయడానికి ఎన్ని పాయింట్స్ పెట్టారంటే కళ్యాణ్ అండ్ శ్రీజ, మామూలు పాయింట్స్ కాదు. నీకు సెకండ్ ప్రియారిటీ, మాకేమో రీతు ప్రియారిటీ కాదు అంటారు. ఇక్కడ డెమాన్ ఒక మాట అంటాడు, నేను చెప్పడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు వినట్లేదు. ఇప్పుడు తనుజ దగ్గరకు వచ్చి అంటాడు, ఇప్పుడు మేమున్నాము, ఎవరు, ప్రియా, శ్రీజ, డెమాన్, మేము ముగ్గురం ఉన్నాం. కళ్యాణ్కి ఎవరు ఫస్ట్ ప్రిఫరెన్స్, ఎవరు లాస్ట్ ప్రిఫరెన్స్? కళ్యాణ్కి నేనే కదా లాస్ట్ ప్రిఫరెన్స్. తను ఫస్ట్ ప్రియా శ్రీజాకి ప్రిఫరెన్స్ ఇచ్చుకుని లాస్ట్ లో నాకు ప్రిఫరెన్స్ ఇస్తాడు. మరి ఇప్పుడు నేను చేస్తే తనకి ఎందుకు కోపం వస్తుంది? నా ప్రిఫరెన్స్ ఫస్ట్ రీతు ఇచ్చుకున్న, రీతు గెలవాలంటే అవతల బలమైన వాళ్ళు తీయాలి, అదే చేశాను అంటాడు. కరెక్టే కదా. సో నాకు ఏమనిపించిందంటే ఇక్కడ వీళ్ళు కళ్యాణ్ వాళ్ళు అంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని విలన్ లా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు గేమ్ ఆడుకున్నారమ్మా, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు గేమ్ ఆడుకున్నారు. ఇంకా అన్యాయం జరిగిందంటే ఎమ్ముకి అన్యాయం జరిగిందని అనుకోవాలి. శ్రీజ ఇంత గొడవ చేస్తుంది కదా, అండ్ కళ్యాణ్కి అన్యాయం జరిగిపోయింది అంటున్నారు కదా. కళ్యాణ్ ఫస్ట్ డే ఆడిన టాస్క్ ని, సెకండ్ డే ఎమ్ము ఆడిన టాస్క్ కి ఎవరు ఎక్కువ కష్టపడారు? ఎమ్ము ఎక్కువ కష్టపడ్డాడు కదా. అండ్ అన్యాయం జరిగిందంటే ఎమ్ముకి అన్యాయం జరిగిందని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు శ్రీజ ఏదైతే రీజన్ చెప్పి ఎమ్ముని అవుట్ చేసిందో నేను ఆ రీజన్ ని సపోర్ట్ చేస్తున్నా. అదే నేను ఇందాక కూడా చెప్పాను, శ్రీజ ఎమ్ముని తీయడంలో తప్పే లేదు, ఎందుకంటే తను ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు, కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కోసం సాక్రిఫైస్ చేసుకున్నాడమ్మా, అది మనకు సంబంధం లేదు. బట్ తను కెప్టెన్ అయితే అయ్యాడు కదా. సో ఇది నా వర్షను. అండ్ శ్రీజ చేసింది కరెక్ట్ అక్కడ, ఎమ్ముని తీయడం. బట్ అంతకు ముందు వెళ్ళి ఎమ్ముకి నేను ఉంచుతాను అని చెప్పడము, ఆ తర్వాత అందరికీ వెళ్ళి నేను ఎమ్ముని ఉంచుతాను రీతునే పీకుతానని చెప్పడం. సో వాళ్ళ మైండ్ లో అందరిలోనూ శ్రీజ ఎమ్ముని సపోర్ట్ చేస్తుందని వాళ్ళు అనుకుంటే, నువ్వు స్టేజ్ మీదకి వచ్చి నేను రీతుని ఉంచుతున్నాను, ఎమ్ముని పీకేస్తున్నాను, ఎందుకంటే తను ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయ్యాడు కదా అని అంటే వాళ్ళందరికీ నువ్వు స్ట్రాటజీ యూజ్ చేసావని అర్థమవుతుంది కదా. ఇక్కడ మోసపోయింది, నష్టపోయింది ఎవరు? ఎమ్ముయే కదా. ఎమ్ముకి లాస్ట్ మినిట్ లో చెప్పింది, నేను నిన్ను తీసేస్తున్నా, నా మాట మార్చుకున్నా, రీతుని తీయట్లేదు అని. సో ఇక్కడే ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది ఓ రేంజ్ లో. అండ్ ఎమ్ముకి జస్ట్ ఇక్కడ కళ్యాణ్కి అన్యాయం జరిగిందని అనుకుంటే వీకంతా కష్టపడి కింద మీద దొల్లి, ఆ పొట్ట మీద దొల్లి, ఆ బాల్ మీద దొల్లి ఇన్ని చేసిన ఎమ్ముకి అన్యాయం జరిగినట్టే కదా. జస్ట్ వన్ డే కెప్టెన్సీ చేసినంత మాత్రం తను కెప్టెన్ అయిపోడు కదా, అవడు కదా. అంటే ఇప్పుడు ఎవరికి అన్యాయం జరిగింది? ఎఫర్ట్స్ గురించి ఆలోచించాలంటే కళ్యాణ్ కంటే ఎక్కువ ఎఫర్ట్స్ ఎమ్ముయే పెట్టాడు కదా. సో ఇది అందరికీ అన్యాయాలు. కొన్ని టాస్క్లు ఎలా ఉంటాయంటే, బిగ్ బాస్ ఈ టాస్క్ ఎందుకు ఇచ్చాడు? మీ మనస్తత్వాలు మీ గురించి ఆడియన్స్ కి తెలియడానికి ఈ టాస్క్ ఇచ్చాడు. సో ఇందులో ఒక్కొక్కళ్ళు ఒక్కో ఎఫర్ట్స్ పెట్టుకున్నారు. బట్ సపోర్టింగ్ విషయంలో అందరూ వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఆడతారు కదా. ఇందులో ఇద్దరిని ఎందుకు విలన్స్ చేయడం? అందరూ కూడా చెప్పుకుంటూ పోతే ఇలా ప్రతి ఒక్కళ్ళు మిస్టేక్స్ చేసినట్టే. అండ్ భరణి గారు రాముని సపోర్ట్ చేయడం 100% కరెక్ట్. అండ్ ఇక్కడ రీతుకి కూడా బాధ వేస్తుంది, ఎందుకంటే రీతు వాళ్ళు ఆ బాల్స్ టాస్క్ లో రీతు ఏం చేసిందంటే, ఫస్ట్ రాము వెళ్తానంటాడు, రాము భరణి వాళ్ళ టీం సపోర్ట్ చేస్తానంటే రీతు అంటది మేము మా టీం వెళ్ళి సపోర్ట్ చేస్తాము. తనుజ కూడా తనుజ మా నాన్నకి సపోర్ట్ చేస్తానంటది. రీతు ఏమంటదంటే, నేను కెప్టెన్సీ టాస్క్ లో భరణి గారికి సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను భరణి గారికి సపోర్ట్ చేయాలనుకుంటున్నా అని భరణి గారి టీంలోకి వస్తుంది రీతు. సో ఇక్కడ రీతు భరణి గారి కోసం ఆలోచించింది కాబట్టి భరణి గారు కూడా రీతు కోసం ఆలోచించాలి. బట్ ఇక్కడ ప్రయారిటీ ఉంది కదా, ఆ ప్రయారిటీలో తను రాముకు ప్రిఫర్ ఇచ్చాడు.
కరెక్ట్. సేమ్ అలాగే డెమాన్ రీతుకి ఇవ్వడం ఎలా కరెక్టో, భరణి గారు రాముకి ఇవ్వడం ఎలా కరెక్టో, శ్రీజ కళ్యాణ్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం ఎలా కరెక్టో, సేమ్ డెమాన్ కూడా అదే వర్తిస్తుంది కదా. సో అలా అంటే భరణి గారు రీతుకి ఇవ్వచ్చు ప్రిఫరెన్స్, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు? రాము. ఇచ్చి తీరాలి రాముకి. సెకండ్ ప్రిఫరెన్స్ రీతు. అండ్ రీతు కూడా చెప్పాడు నెక్స్ట్ టైం ఛాన్స్ వస్తే నేను నీకు ఇస్తాను, ఇది మనసులో పెట్టుకోకండి. పాప ఆ అమ్మాయి వింటుంది. ఆ అమ్మాయి వింటుంది అంటే కళ్యాణం వెనకాల పడ్డది, ఏడుస్తానే ఉంది. కానీ తను ఏదో ఘోరం చేసేసినట్టు ఆ పిల్ల మీద అరుస్తారు. మోసం చేసేసింది. మోసం ఏం మోసం చేసిందమ్మా? తన టాస్క్ తను ఆడుకుంది, అది కూడా తప్పేనా? దాన్ని కూడా స్ట్రాటజీ ఏం వాడింది ఆ పిల్ల? పాపం స్ట్రాటజీ కూడా వాడలేదు అని నాకు అనిపించింది. మేబీ నేను రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. చాలా మందికి రీతు నచ్చని వాళ్ళకైతే నా రివ్యూ నచ్చకపోవచ్చు, బట్ నేను చూసింది లైవ్ కూడా చూసాను కాబట్టి నాకు అదే అనిపించింది. అది అయిపోయిందా? నెక్స్ట్ లోపల కళ్యాణ్ కూడా ఈ కన్ఫ్యూజన్ ఇంకా క్రియేట్ చేశాడు. రీతు కళ్యాణ్ని ఒరే లాస్ట్ వరకు మన ఇద్దరం ఉందాంరా అంటే దానికి సరైన సమాధానం ఇవ్వలేదు. మన ఇద్దరం లాస్ట్ వరకు ఉందామంటే సమాధానం ఇవ్వలేదు. మళ్ళీ అంటాడు ఎవరు వచ్చినా నన్ను ఫస్ట్ కొట్టేస్తారు చూస్తూ ఉందా అంటాడు. నీకు ఎవరు వచ్చినా ఫస్ట్ కొట్టేస్తారని తెలిసి ఎంత తెంగురోడు అంటే నువ్వు ఎలా డెమాన్ మీద నమ్మకం పెట్టుకుంటావు? డెమాన్ మీద నమ్మకం పెట్టుకుని అక్కడికి తనుజ అరుస్తుంది. అక్కడ నుంచి తనుజ అరుస్తుంది, కళ్యాణ్ గేమ్ ఆడు, మీరు ఎందుకు అక్కడ ఆగిపోయారు? గేమ్ ఆడండి, పట్టుకెళ్ళి ముందుకు పెట్టండి అంటే వాళ్ళు కదలరు, దాన్ని పట్టుకెళ్ళి ముందుకే పెట్టరు. దట్టు ఎగైన్ కళ్యాణ్ అటు పుష్ చేస్తున్నాడు. డెమాన్ మీద మనసులో ఇంకా ఎక్కడో నమ్మకం ఉంది, బట్ మీరేమో రీతుకు సపోర్ట్ చేయలేదు అన్నప్పుడు మీరు మీ గేమ్ ఆడుకుని ఉండాల్సింది. డెమాన్ మీద నమ్మకం పెట్టుకోకుండా ఉండాల్సింది. తనేమి మిమ్మల్ని సపోర్ట్ చేస్తానని చెప్పలేదు. అంటే డెమాన్ శ్రీజాతో మాట్లాడినప్పుడు కూడా అన్నాడంట, మీకు రీతు ప్రిఫరెన్స్ కాకపోతే నేను మీరు అంటే శ్రీజాకి గంట దొరికితే నువ్వు ఎలా రీతుని తీయాలనుకుంటున్నావు, నేను కూడా అదే చేస్తాను అన్నట్టు వీళ్ళు మాట్లాడుకుని ఉన్నారు. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ టాక్స్. సో ఇక్కడ కళ్యాణ్ తనంతట తను ఓన్ మిస్టేక్ చేసుకుని ఆ రౌండ్ లో డెమాన్ నమ్మాడు. డెమాన్కి ఆల్రెడీ ఒక ప్రయారిటీ ఉండగా నమ్మడం తప్పు కళ్యాణ్ది. అది అయిపోయిందా? నెక్స్ట్ నువ్వు పట్టుకుంటే రీతుని తీస్తావు, నాకు ప్రాబ్లం లేదు, అలాగే నేను పట్టుకుంటే ఇలా తీస్తాను అని చెప్పాడంట డెమాన్. కానీ ఇప్పుడు మాట మారుస్తుంది శ్రీజ అని చెప్పేసి అంటాడు. బట్ ఈలోపు పవన్ కళ్యాణ్ కోపం వచ్చి పక్కన కూర్చొని ఇవ్వడు. నేను నీకు గోల్డ్ అంత ఫేవర్ చేశాను, బట్ నువ్వు నాకు రిటర్న్ ఫేవర్ చేయలేదు అంటాడు. సో అది ఒక డెమాన్ ని ఒక విలన్ లా క్రియేట్ చేయడానికి ట్రై చేశారని అనిపించింది. నిన్నటి వరకు నేను రెడ్ టీమ్ కి డెమాన్ చేసిన అన్యాయం గురించి మాట్లాడుతూనే ఉన్నాను, నాకు నచ్చలేదు డెమాన్. బట్ ఈ రోజు ఆ పిల్లడికి డెమాన్ తప్పు చేయలేదు. చేసుకుంటే నిన్నటి వరకు చెప్పిన దాన్ని ఈ రోజు కూడా చెప్తాను కదా. నిన్నటి వరకు డెమాన్ తప్పు చేస్తున్నాడు, దొంగ సంచాలకి అన్ని అన్నా కదా. ఈ రోజు కూడా నాకు డెమాన్ తప్పు అనిపిస్తే తప్పు అనే చెప్తాను, బట్ ఆ పిల్లడు నాకు తప్పు అనిపించలేదు ఈ రోజు. అయిపోయింది. సంచాలక్గా రీతు తనుజ రైటా రాంగా అంటే బిగ్ బాస్ చెప్పాడు. తను ఒక ప్లేయర్ గా తనకు కావాల్సిన వాళ్ళని తను సపోర్ట్ చేసుకోవచ్చు. మనకి ఎపిసోడ్ లో మొక్కు వేయలేదు. తనుజ ఒక ప్లేయర్ గా ఎవరైనా సపోర్ట్ చేసుకో, ఇంకా కావాలంటే తను వెళ్ళి గంట కూడా పట్టుకోవచ్చు. కానీ తను ఏంటంటే ఒక సంచాలక్గా ఫస్ట్ ఎవరు గంట పట్టుకున్నారో చూడాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఉండిపోయిందేమో. కానీ ఒక ప్లేయర్ గా తను ఆట ఆడుకోమన్నప్పుడు ఏమో అక్కడికి వెళ్ళి ఆడుకున్నా కూడా బిగ్ బాస్ నో అనేవాడు కాదేమో. వెళ్ళి గంట పట్టుకోవడంలో కూడా తను వేరే వాళ్ళని సపోర్ట్ చేయాలంటే గంట కూడా పట్టుకోవాలి కదా. మా ఛాన్స్ ఇచ్చుండేవాడేమో, కానీ తను వెళ్ళి పట్టుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు అర్థం అవ్వలేదు అసలు బిగ్ బాస్ ఏం చెప్పాడు. సో అందులో భాగంగా సపోర్ట్ చేసుకోవచ్చు అన్నారు కదా అని సపోర్ట్ చేయడానికి ట్రై చేసింది. భరణి గారి దగ్గరికి వెళ్ళింది. కానీ ఏదైతే భరణి గారిని తను అడిగిందో నాకు అది ఒక బ్లాక్ మెయిల్ లాగా అనిపించింది. ప్రతి ఒక్కరికి చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ ఉంటుందమ్మా. మీ ఒపీనియన్ చెప్పుకోండి, నన్ను సపోర్ట్ చేయండి అని అడగండి, కానీ నన్నే సపోర్ట్ చేయండి. ఎందుకంటే మిమ్మల్ని ఈ టాస్క్ లో సపోర్ట్ చేశానంటే అంతకుముందు రాము కూడా సపోర్ట్ చేస్తున్నాడు, మెంటల్ గా చాలా సపోర్ట్ చేశాడు భరణి గారికి. అవన్నీ కూడా చూడాలి కదా. మీరు ఒక టాస్క్ లో సపోర్ట్ చేశారు, వచ్చినప్పటి నుంచి రాము భరణి గారికి సపోర్ట్ చేస్తున్నాడు, అది కూడా చూడాలి కదా. సో అది ఆయన చేస్తానని మాట ఇచ్చాడు. రాముకి ఇప్పటి వరకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ ఇప్పుడు ఇచ్చేసాడు, రాముకి హెల్ప్ చేస్తాడు, నెక్స్ట్ టైం మీకు చేయొచ్చు. సో అది మరి అది బ్లాక్ మెయిలింగ్ లాగా నాన్న మీకోసం ఆడాను, మీరు మాట ఇచ్చారు అంటే ప్రతి ఒక్కళ్ళకి మాటిస్తూనే ఉన్నాడు. ఆ మాటలన్నీ తీర్చడానికి తనకంటూ టైం కావాలి. అంటే నాకు భరణి గారిలో నచ్చలేదు ఒకటి ఉంది, అది ఏంటంటే ఎమ్మోకి తను సపోర్ట్ చేయలేదు చేయకూడదని అనుకున్నాడు. అది డైరెక్ట్ గా చెప్పబ్బా, నేను సంజనా గారి కోసమే నీకు హెల్ప్ చేయట్లేదు, సంజనా గారు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారంటే ఏ విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అని ఇదే అడుగుతాడు. ఎమ్మోకి ఇక్కడ కోపం వస్తుంది. నువ్వు డైరెక్ట్ గా రాముని సపోర్ట్ చేసుకో, నాకు ప్రాబ్లం లేదు, కానీ నేను సంజనా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఏంటి? ఇంకా లాస్ట్ వీక్ నేను కెప్టెన్ అయినప్పుడు సంజన అన్నదంట,
దివ్య బట్టల విషయంలో పనిష్మెంట్ ఇస్తానంటే పనిష్మెంట్ ఇయ్యి, నువ్వు కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎలాంటి ఇష్యూస్ నేను క్రియేట్ చేయను, నువ్వేం చెప్తే అది వింటాను, నీకు ప్రాబ్లం రానివ్వను అని చెప్పింది. అంటే నేను తనని కంట్రోల్లో పెట్టగలను కానీ నేనేమి తనకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వను అని చెప్పేసి ఇక్కడ ఎమ్మో ఫీల్ అవుతాడు. ఎమ్మో ఫీల్ అవడంలో నాకు తప్పు అనిపించలేదు. ఎందుకంటే భరణి గారు డొంక తిరుగుడు మాటలు మానేసి డైరెక్ట్ గా నేను రాముకు సపోర్ట్ చేసుకుంటున్నానంటే సరిపోద్దు కానీ సంజన వాళ్ళు నేను ఎమ్ముకు సపోర్ట్ చేయట్లేదు ఎందుకు ఇవి. సో ఇది నాకు భరణి గారిలో నచ్చలేంది. అదర్వైజ్ ఆయన రాముకు సపోర్ట్ చేయడమే కరెక్ట్, చేయాలి కూడా. అది అయిపోయిందా. నెక్స్ట్ వచ్చేసి స్పాన్సర్స్ టాస్క్ నేను చూడలేదు. ఆ తర్వాత వాళ్ళు ఎవరో వచ్చారు, అది కూడా నేను చూడలేదు. సో చూడలేదంటే మ్యూట్లో పెట్టేస్తా అలాంటివి వచ్చినప్పుడు. అలాంటివి వచ్చినప్పుడు ఏమన్నా కంప్లైంట్ పోతే ప్లీజ్ చెప్పండి, నేను చూడండి, నాకు అంత ఒప్పుకుండదు అలాంటి స్పాన్సర్స్ టాస్క్లు ఇవి వచ్చి సుత్తి ఆ లవ్ స్టోరీలు అవన్నీ నేను చూడను, మ్యూట్లో పెట్టేసి శుభ్రంగా పని చేసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు తనూజ అండ్ ఎమ్ము కూర్చుని భరణి గారి గురించి మాట్లాడుకుంటారు అనమాట. డెమాన్ అంటాడంట, ఆయన గురించి నీకు ఇంకా క్లారిటీ రాలేదా, నేను ఇప్పుడు చెప్పను కానీ నామినేషన్స్ లో పాయింట్స్ పెడతాను అన్నాడు. ఆయన ఇలాగా హోప్స్ ఇలా పై వరకు ఇస్తాడు, ఇలా పడేసేస్తాడు అని చెప్పేసి తనుజ ఫీల్ అయింది. అంటే తనుజ అడిగిన రీతుకి హెల్ప్ చేయలేదు కదా అని. నెక్స్ట్ ఎమ్ము అంటాడు, ఈ నామినేషన్స్ లో మీ నాన్నకి గట్టిగానే పడతాయి పాయింట్స్ అంటే. ఈ ఎమ్ము కూడా వేస్తాడు నామినేషన్ లో భరణి గారిని, మీరు నన్ను పక్కన పెట్టినా పర్లేదు కానీ సంజన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అన్నారు చూడండి, అది నాకు నచ్చలేదు, అందుకు నేను నామినేట్ చేస్తున్నా అంటారు చూడండి. ఖచ్చితంగా ఎమ్ము ఇదే పాయింట్ పట్టుకొచ్చి భరణి గారిని నామినేట్ చేస్తాడు. తప్పు భరణి గారు ఆ మాట అన్నాం ఎమ్ముని. సో అది అయిపోయిందా. ఇంకొకటి నామినేషన్స్ టైంలో అంట అందరితో మంచిగా ఉండడానికి ట్రై చేస్తారు భరణి గారు. నామినేషన్స్ రోజు ఇలా నా భుజం మీద చెయ్యేసి నేను నిన్ను చెయ్యను అంటే అర్థమైంది కదా, అంటే నేను నిన్ను చెయ్యను నువ్వు కూడా నన్ను చెయ్యకు అని హింట్ ఇచ్చారు ఇలా నామినేషన్స్ రోజున అని చెప్పేసి మాట్లాడుకున్నారనమాట. సో అది ఈ రోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. బట్ రీతుకి పాపం చాలా కష్టపడి ఆడింది. అసలు లాస్ట్ రౌండ్ వీళ్ళిద్దరు ఆడారు చూడు, ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఇద్దరు మామూలు కాదు. ఆ పిల్లోడు ఈ తనూజ ఇక్కడ నచ్చలేదు నాకు సంచాలక్గా. ఆ రీతులాగు అంటది. ఓకే నిన్ను సపోర్ట్ చేసుకోమన్నాడు బిగ్ బాస్, నీ ఫ్రెండ్ ని సపోర్ట్ చేసుకో, కానీ యాజ్ ఏ సంచాలక్గా కొంచెం కళ్ళు చూడు. ఆ పిల్లోడు ఇలా మెడ లోపల పెట్టేసినప్పుడు కొంచెం మెడ బయటికి పెట్టు, కొంచెం ఒక సంచాలక్గా వాళ్ళ సేఫ్టీ కూడా నువ్వు చూసుకోవాలి కదా. ఈ రాము కొంచెం మెడ బయటికి పెట్టు, ఆ మెడకు ప్రాబ్లం అవుతుంది, అవి చెప్పాలి కదా. నాకు ఆ పిల్లోడు ఎక్కడున్నాడు విరిగిపోద్దా, ఎక్కడ మెడకు నొప్పి వచ్చేస్తుందా అనిపించింది. చాలా లైవ్ లో ఎపిసోడ్ లో నాకు అంత అనిపించలేదు, కానీ లైవ్ లో మాత్రం ఇద్దరు పడ్డ కష్టం చాలా బాగా కనపడింది. సో అందుకే ఇంతకు ముందు వీడియోలో వాళ్ళిద్దరినీ పొగుడుతూ నేను వీడియో చేశాను, అందుకే ఇందులో తక్కువ పొగిడాను. జస్ట్ దీనికంటే ముందు వీడియో చూడకపోతే చూడండి. అండ్ మన ఛానల్ నా వీడియోస్ నచ్చుతుంది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. బై బై.